హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో కుబేరా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టారింగ్ కింగ్ నాగార్జున, ధనుష్ అండ్ రష్మిక మందాన, డైరెక్టెడ్ బై శేఖర్ కమ్లా. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బాగుంది. ఐ లవ్డ్ ఇట్. అసలు శేఖర్ కమ్లా గారి నుంచి ఇలాంటి మూవీ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పర్ఫెక్ట్ స్టోరీ విత్ గుడ్ ఎగ్జిక్యూషన్. కథ విషయానికి వస్తే, దీపక్ రాజ్ ఒక సిబిఐ ఆఫీసర్. నిజాయితీగా ఉండటం వల్ల రూలింగ్ పార్టీ వాళ్ళు జైల్లో వేస్తారు. ఒక బిజినెస్ మ్యాన్ తనని బయటకు తీసుకొచ్చి ఒక వర్క్ ఇస్తాడు. ఆ వర్క్లో ఒక బిచ్చగాడి అవసరం ఉండి దేవాని తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏమైంది, అసలు ఆ వర్క్ ఏంటి, అది సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిందా లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. చాలా రోజుల తర్వాత మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్డ్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది. అన్నీ న్యాచురల్ అండ్ రియల్ లొకేషన్స్లోనే షూట్ చేశారు. సెట్స్ చాలా తక్కువ. మూవీ చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. దేవా వేసే ప్రతి డైలాగ్ డబ్బున్న వాళ్ళకి గట్టిగా తగులుతుంది. యాక్చువల్లీ దేవా చెప్పిన డైలాగ్లో లాజిక్ ఉంది. నిజంగానే అలా చేస్తే అసలు మన దేశంలో బిచ్చగాళ్ళే ఉండరు. ఆ డంప్ యార్డ్స్లో చాలా సీన్స్ ఉంటాయి. అందులో ఎవ్రీ సీన్ చాలా రియలిస్టిక్గా తీశారు. మూవీ స్టార్టింగ్లోనే మనకి అసలు మూవీ ఏ పాయింట్ మీద ప్రోగ్రెస్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి సీన్స్ అండ్ స్క్రీన్ ప్లేతో సాగిపోతుంది. ఇంటర్వెల్ కూడా బాగా ఎండ్ చేశారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీ చూపించడం వల్ల ఎమోషనల్ కనెక్టివ్ కూడా బాగా వర్క్ అయింది. శేఖర్ కమ్లా మార్క్ కోర్ ఎమోషన్ అయితే మూవీలో ఉంది. సెకండ్ హాఫ్ కూడా బాగా స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్గా ఉంటుంది. అసలు మూవీ ఎటు నుంచి ఎటుపోతుందో మనం గెస్ కూడా చేయలేం. అంత అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది మూవీ. ఇలాంటి యూనిక్ కైండ్ ఆఫ్ జోనాన్ని శేఖర్ కమ్లా గారు బాగా డీల్ చేశారు. ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంటుంది అండ్ క్లైమాక్స్ కూడా బాగా ఎండ్ అవుతుంది. సినిమా టైటిల్కి జస్టిఫికేషన్ ఎండింగ్లో ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, నాగార్జున ఆయనకిచ్చిన రోల్లో బాగా పర్ఫామ్ చేశారు. ఆయన క్యారెక్టర్ వల్లే ఫస్ట్ మూవీ స్టోరీ మారుతుంది. తర్వాత మళ్ళీ అదే కథని మార్చేది కూడా ఆయన క్యారెక్టరే. వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ మూవీలో దీపక్ది. ధనుష్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. అసలు ఒక బిచ్చగాడు ఎలా అయితే ఉంటాడో అలాగే బిహేవ్ చేశాడు. యాజ్ ఇట్ ఈస్ అలానే చేశాడు. ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు ఇవ్వాల్సిందే. అంత గొప్పగా పర్ఫామ్ చేశాడు దేవాగా. ఏ చిన్న సీన్లో కూడా ఆయన అసలు బిచ్చగాడు క్యారెక్టర్లోంచి బయటికి రాలేదు. ఆయన క్యారెక్టర్కున్న హ్యాండ్ ప్రాబ్లమ్ని కూడా మూవీ మొత్తం క్యారీ చేశారు. అంత పర్ఫెక్షన్తో చేశారు. రష్మిక కూడా తన క్యారెక్టర్లో జీవించేసిందనే చెప్పాలి. ఈ క్యారెక్టర్ కూడా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ లిస్ట్లో జాయిన్ అవుతుంది. విజువల్స్ చాలా న్యాచురల్గా, రియల్గా బాగున్నాయి. టేకింగ్ అండ్ కెమెరా మూమెంట్స్ కూడా కొత్తగా అనిపించాయి. ముఖ్యంగా ఆ ఫారెస్ట్ సీక్వెన్స్లో టేకింగ్ చాలా యూనిక్గా బాగుంది. మ్యూజిక్ బై రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. సాంగ్స్ అన్నీ వినటానికి అట్ ద సేమ్ టైం చూడటానికి కూడా బాగున్నాయి. రష్మిక పిప్పి డుమ్ డుమ్ సాంగ్ ఎడిటింగ్లో లేపేశారు. సాంగ్స్ వచ్చినట్టే అర్థం కాదు, సిచ్యువేషన్లో అలా కలిసిపోయాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా యూనిక్గా ఇచ్చారు డిఎస్పి. ఎవ్రీ సీన్ అండ్ సిచ్యువేషన్ని తన స్కోర్తో బాగా ఎలివేట్ చేశారు. ఎమోషనల్ సీన్స్లో ఆయన బీజియంతో ఆ ఎమోషన్ని ఇంకా ఎన్హాన్స్ చేశారు. ప్రీ క్లైమాక్స్లో వచ్చే బీజియం అయితే రాచకం అంతే. మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక సోల్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు ఆయన స్కోర్తో. హీ గేవ్ హిస్ 100% అనే చెప్పాలి. ఫైనల్లీ రైటర్ అండ్ డైరెక్టర్ శేఖర్ కమ్లా. ఆయన స్టోరీ రాసుకోవడమే యూనిక్గా ఆయన కంఫర్ట్ జోన్లోంచి బయటికి వచ్చి మరీ రాశారు. అసలు ఆయన మూవీస్ లైక్ హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లవ్ స్టోరీ ఇవన్నీ మంచి ఫీల్ గుడ్ మూవీస్. ఇలాంటి మూవీస్ తీసిన డైరెక్టర్ కుబేరా లాంటి మూవీ తీయడం అంటే అసలు ఇది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. నిజంగా శేఖర్ కమ్లా మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు కుబేరా మూవీతో. ఆయన మూవీ ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్గా చేశాడు. యాక్టర్స్ నుంచి పర్ఫార్మెన్స్ బాగా ఎక్స్ట్రాక్ట్ చేశాడు. ముఖ్యంగా దేవా క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు అండ్ బాగా ఎగ్జిక్యూట్ కూడా చేశారు. ఒక టైప్ ఆఫ్ థ్రిల్లర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగింది నాకైతే. ఆయన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. సొసైటీకి అండ్ బాగా డబ్బున్న వాళ్ళకి రిలేట్ అయ్యేలా ఉన్న డైలాగ్స్ చాలా బాగున్నాయి. రైటర్ అండ్ డైరెక్టర్గా శేఖర్ కమ్లా గారు గేవ్ హిస్ 200% అని చెప్పాలి. ఈ మూవీలో అసలు వంక పెట్టడానికి కూడా ఏమీ లేదు. మూవీ రన్ టైం 3 hours 15 minutes ఉంటుంది. బట్ ఎక్కడ బోర్ కొట్టదు, అంత బాగుంటుంది మూవీ. ధనుష్ కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ శేఖర్ కమ్లా ఫిల్మోగ్రఫీలో ద బెస్ట్ మూవీగా కుబేరా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.